రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే టీడీపీ వాళ్ళు మాత్రం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈసీని కలిసి ఒక మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళు ఎందుకు ఈసీని కలిసారు ఏంటి అనేది ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ద్వివేది గారిని కలిశారు, ఏంటి సారాంశం? అంటే మాకు మార్నింగ్ 8:39 లోపు 9 లోపు 2000 బూతుల్లో ఈవీఎంలు పనిచేయట్లేదు, ఏదైనా పనిచేసిన ఆగిపోయినాయి కంప్లైంట్స్ వచ్చినాయి. మిగతా స్టేట్స్లో మేము వెరిఫై చేసాం, తెలంగాణలో కానీ ఉత్తరాఖండ్ కానీ వాటిలో అక్కడెక్కడ పెద్ద కంప్లైంట్స్ ఉన్న 1% 2% ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఈవీఎంలు కంప్లైంట్ వస్తే రిపేర్ చేయొచ్చు, కానీ రిపేర్ చేసే టైం ఇప్పటికీ 10-10:30 అప్పుడు కూడా ఇంకొన్ని రిపేర్ కాల. ఇప్పుడు నువ్వు రిపేర్ చేసి ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేసావు, ఇప్పుడు 30% ఓట్లు అయిపోయినాయి మిగతా చోట్ల. ఈ 30% వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ రారు కదా. చాలా బూతుల్లో లాస్ట్ టైం చాలా కాన్స్టిట్యున్సీలో 1000 లోపు మెజార్టీతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది పథకం ప్రకారం తెలుగుదేశం ఎక్కడైతే ప్రాబల్యం ఉందో అక్కడ ఓట్లు తగ్గించడం కోసం పథకం ప్రకారం చేసిన నమ్మకం మాకు అవుతుంది. అందుకని ఎక్కడైతే గంట పైన ఈవీఎంలు పనిచేయలేదో ఆ బూత్లు అన్నింటిలో కూడా రీపోలింగ్ పెట్టాలని చెప్పి మేము ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక ఓటుకి వేస్తుంటే ఇంకో గుర్తుకి ఓటు పడుతోంది అనేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ జరిగింది అది? ఇచ్చాపురం, విజయవాడలో ఇప్పుడు 2 మా నోటీస్కి వచ్చి ఇంకా 2 కూడా ఉన్నాయన్నారు. అట్ని స్పష్టంగా మేము ఆ రిపోర్ట్స్ తెప్పించి అవసరమైతే కన్సర్న్ ఆర్ఓకి రాసి అక్కడ కూడా రీపోలింగ్ పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. బట్ ఈసీ మాత్రం గంట లోపులోనే అన్ని రిపేర్ చేసేసాము, ఎక్కడా కూడా ఈవీఎంలు మొరాయింపు అనేది లేదు అని స్పష్టం చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? అది ఆర్ఓ రిపోర్ట్స్ పెట్టి తెప్పించుకోమని చెప్పాం మేము స్పష్టంగా. ఇప్పుడు 7 గంటలకు పోల్ బిగిన్ అవ్వాలి, 8 గంటలు దాటి కనుక మీరు ఎక్కడన్నా రిపేర్ చేస్తే అక్కడ మేము రీపోలింగ్ పెట్టమంటున్నాం అంతే. మొత్తానికి చూసుకున్నట్లయితే టీడీపీ నేతలు టీడీపీ నేత అశోక్ కుమార్ మొత్తం ఎక్కడైతే దాదాపు 2-3 అవర్స్లో ఎక్కడైతే ఈవీఎంలు స్టార్ట్ కాలేదో అక్కడ మొత్తం రీపోలింగ్ చేయమంటున్నారు. అంటే సమయం పెంచబడట్లేదు తెలుగుదేశం పార్టీ, టోటల్ రీపోలింగ్ చేయమంటున్నారు. అదేవిధంగా ఇచ్చాపురం, విజయవాడ ఒక పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి ఇవి వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు ఉన్నాయి. కానీ దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో, ప్రూఫ్ ఎక్కడి దాకా దొరికాయో ఈరోజు సాయంత్రానికి కానీ తెలియదు. ఇప్పుడైతే కంప్లైంట్ చేశారో తెలుగుదేశం పార్టీ వారు. నాతో పాటు డిస్కషన్లో ఇప్పుడే జాయిన్ అయ్యారు పాపారావు గారు, అనాలిసిస్ట్, విశ్లేషకులు. ఈ చూశారు మన అశోక్ కుమార్ గారు, ఎలా చూస్తారు మీరు? హౌ డు యూ అండర్స్టాండ్ దట్? అంటే నేను సగం నుంచి విన్నాను. నాకు అర్థమైనంతలో ఈవీఎంలు పనిచేయట్లేదు అనేది. ఈవీఎంలు జనరల్గా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా మనం అనుకునేదే కదా. సరే ఈ పాడైతే పారేయటం తప్పితే అప్పటికప్పుడు ఏం కావాలనేది. కాబట్టి ఈవీఎంలు రిపేర్ రావటం అనేది చాలా న్యాచురల్ ఇది. కాకపోతే గంట సేపు అవి పనిచేయకపోతే మళ్ళీ కొత్త మిషన్ పెట్టిన గంట గ్యాప్ ఉంటే టోటల్ రీపోలింగ్ అనేది మరి దేన్ని చెప్పుద్ది అనేది ఒకసారి. అంటే ఇట్లాంటి డిమాండ్ ఫస్ట్ టైం నేను వింటాం. నేను కూడా ఫస్ట్ టైం వింటాను, అందుకోసం రీపోలింగ్ డిమాండ్ ఫస్ట్ టైం నేను వింటాను. ఏమంటారంటే మీరు రామరెడ్డి గారు 2-3 గంటలు అసలు ఈవీఎం పని చేయకపోతే టోటల్ రీపోలింగ్ దాంట్లో చేయమని చెప్పేసి ఆ పర్టికులర్ బూత్ లో అదే ఒక టైం రీజనబుల్ టైం పెట్టుకోవాలి. 3 hours పని చేయాలనుకుంటే డెఫినెట్గా రీపోల్ చేయడం మంచిది. ఎందుకంటే ఒక 5% ఓటర్ అయినా వాపస్ పోతాడు, 5% ఏర్పడతాడు. అది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక 2 hours కానీ 3 hours పని చేయాలంటే మాత్రం రీపోల్ పెట్టాల్సిందే. మళ్ళీ 1-2 days టైం ఇచ్చి రీపోల్ పెట్టాల్సిందే. అంటే ఏం లేదు, తిరిగి వెళ్ళిపోతారు కొందరు ఓటర్లు అన్నారు కదా పెద్దలు. అయితే ఏంటంటే నేను అనేది మళ్ళీ రీపోలింగ్ పెట్టినాక వాళ్ళే మళ్ళీ వస్తారని నమ్మకం లేదు. ఆ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని నమ్మకం లేదు. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి వచ్చేటట్లయితే రీపోలింగ్ అర్థం ఉంది. మళ్ళీ ఎవరో వచ్చి అప్పుడు ఆ రోజు మళ్ళీ వేరుగా ఉండి అందుకని ఏంటంటే దానివల్ల పెద్ద డ్యామేజ్ ఏం కంట్రోల్ అవ్వదు. డిసిషన్ తీసుకుని వాళ్ళు ఓటేయాలనుకుంటే 2-3 గంటలు లేట్ అయినా ఉండి ఓటేస్తాడండి. దీంతో నేను వీటితో ఏకీభవించాను. ఎందుకంటే ఓటరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఈ ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన టైంలో ఎప్పుడైనా వచ్చి ఓటేయచ్చు. తను వచ్చినప్పుడు క్యూ లైన్ ఉంటే వెయిట్ చేయగలుగుతాడు. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ అసమర్థత వల్ల తను వెయిట్ చేయాల్సి రావడం అది 80% కూడా మంచిది కాదు. రామరెడ్డి గారు, ఇది ఏంటంటే గ్రామీణ ప్రాంతానికి ఒక తీరుగా ఉంటుంది, పట్టణ ప్రాంతానికి ఒక తీరుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో అక్కడనే ఓటు ఉంది, అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ఇల్లు మారడం వల్ల ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉన్నాను, నా ఓటు ఇంతకుముందు నేను ఖైరతాబాద్లో ఉండే, ఖైరతాబాద్లో ఓటు నేను 2-3 గంటలు ఉన్నాను, వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. సో పరిస్థితుల బట్టి కూడా ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది.